కొంచెం పార్సల్ వచ్చిందని తీసుకురామ్మా, నేను వెళ్ళలేను. అక్క పార్సల్ వచ్చింది. లక్ష్మకు ఫోన్ చేయాలి. ఇప్పుడు లక్ష్మ కోసం బుక్ చేశాను వజ్రం ఇది. అక్కకు ఫోన్ చేస్తాను. చేయండి. హలో లక్ష్మక్క. హలో లక్ష్మక్క, అర్జెంట్ గా ఒకసారి రా మా ఇంటి దగ్గరికి. ఎందుకు రాక ఏం నిద్రపోతున్నావా? అర్జెంట్ గా 5 నిమిషాలు అర్జెంట్ గా మళ్ళీ ఎందుకమ్మా రాక అర్జెంట్ అన్నాగా. కుజ్జి లేకపో ఆపరేషన్ చేస్తే ఎంత కూర్చోబెట్ట. మా బయట పోయి కూర్చుందమ్మా. ఎందుకు పిలిచావు? రామ్మా. నీతో పని ఉంది అక్క, అందుకే పిలిచాను. సరే బయటకు వెళ్దాం రా. ఇక్కడ గాలి అట్టల్లా, మీ ఇల్లు వేడి. బయటకు వెళ్దాం. సరే నేను అనుకున్నాను ఎదురుపంపులో పిలిస్తే మళ్ళీ పట్టుమేమో, మళ్ళీ ఇంకొక ఖాళీ తిందేమో అనుకున్నాను. నీకు ఆనందంగా ఉందా పడ్డందుకు, బాధ ఉందా? ఎందుకుంటుంది ఆనందంగా? మరి నువ్వు అడిగేది ఎట్టుంది అసలు? నాకు అంత సిరాకు ఉందో తెలుసు. నువ్వు పడితే అసలు మీ ఇంటి అనకూడదు, కానీ మీ ఇంటికి గడప కూడా దొక్కేదాన్ని. అంతకుముందు ఉదుగోరు అక్క ఏం చేస్తున్నావు, అక్క ఏం చేస్తున్నావు అనుకుంటూ వచ్చేదాన్ని. ఇప్పుడు నేను రావాల్సి వస్తుంది. పిలవటం కూడా తప్పైపోయిందా? పిలవటం తప్పైందని కాదు, ఇంకా పిలవ నీతో పని ఉందా? రావాలి తీస్తే వజ్రం రావాల్సి వస్తుంది. పొద్దుగుకులు అది తీసుకురమ్మా లక్ష్మక్కకి. ఏంటిది అది? ఏం లేదు. ఏంది వజ్రం? నీకు కాదులే ఉండు. ఇది చూపించడం కోసం పిలిచిన కాదక్క, నీకు గిఫ్ట్ ఆర్డర్ చేశాను. నాకేనా? ఓపెన్ చేసి చూడు. ఏంటి అమ్మా ఒక కుర్చీ అమ్మా. ఏంటిది? నీకు నచ్చింది నిజంగా? నాకే కదా. నీకే. మళ్ళీ తీసాక నాకు నీకు కాదు అనవు కదా. నీకే. కత్తి ఒకటి చేస్తాము. కత్తి ఎందుకు కేక్ కట్ చేసినట్టు కట్ చేసి పడుతుంది. తీసుకో. పుట్టినరోజు అప్పుడు అడిగావు అక్క నాకు ఇలాంటి కేకులు కాదు గిఫ్ట్ కావాలని, అందుకని ఆర్డర్ పెట్టా. నిజంగానే సర్ప్రైజ్ ఏంటిది? చూడు, నేను చెప్తే ఏమంటుంది నీకు? నీకనేసరికి ఎందుకు ఎంతైనా ఒక ఆనందం ఉంటుంది చూడు. అసలు చెప్పడం అక్క. మనం కొనుక్కోటి వేరురా. ఎవరన్నా మనకి ఎత్తారు చూడు, అది ఇంకా ఆనందం. కత్తి తీసుకురా. ఇంకెందుకు కత్తి? థ్యాంక్ యూ వజ్రం. నీ పేరు నిజంగానే వజ్రం? వీడియో వజ్రమే. వజ్రం. నాకు వజ్రం బాగా నచ్చింది. కాదు వజ్రం, వీళ్ళ ఇంట్లోకి వచ్చిన 4 రోజులకే నువ్వు గిఫ్ట్ ఇచ్చావు చూడు. నువ్వే తెచ్చింది. ఆ పిల్ల చెప్పది ఇచ్చింది. కాదక్క, పార్సల్ వస్తే బయటికి వెళ్తే అదంతా కాదు, ఆ పిల్ల వచ్చిన వేళ విశేషం. నాకు గిఫ్ట్ వచ్చింది. అది చూసాక షాక్ ఓకే, చిన్న గిఫ్ట్ అని. ఓకే చూడండి ముందు. నేను మా ఇంట్లో పాడైపోయి నేను చెప్పాను అప్పుడు గుర్తు చేశా కదా నీకు వీడియో చూపించి. ఏదన్నా ఇంట్లో వస్తువులు చాలా లేట్ ఉందని అన్నావు కదా. ఇంట్లో వస్తువులు ఇవ్వాలి కానీ కేకులు ఎందుకు? ఏం ముడుచుకున్నా తిట్టపోద్ది. థ్యాంక్స్ రా. చిన్న ఓపెన్ చేయలే, యాడికి పోదా వస్తువు. ఇంకే పనులనే ఉన్నాయి అక్క. నీకు తెలియదు ఆనందం. గ్యారంటీ కార్డులు ఉన్నాయి, తర్వాత చూస్తా. ముందు అవి గిఫ్ట్ చూడు. ఇంజక్షన్ వ్యాలీరా, బ్రాండ్ రా. చెప్తే సగం వచ్చింది కదా. అంటే బందోబస్తుగా పెడతారు అక్క స్టీల్ది. ఇప్పుడు తెల్ల ఎవరు వాడట్లేదు కదా స్టీల్. అవును. అమ్మా అన్నయ్యకి అన్నయ్యకి మీకు ఎంత కావాలక్క? అవును మీరిద్దరే రోజువారి మీ ఇద్దరికి అక్క. మరి ఇంత కొంచెం వండుకుంటే మరి మరి ఇదే నీకు
కాదక్క ఫోన్లో చాలా పెద్దగా కనిపించింది అక్క ఇది. నేను చూసానమ్మా. మీ ఇద్దరికి సరిపోయింది. పప్పు వండుకున్నా అన్నం వండుకున్నా మీ ఇద్దరికి మోయినం సరిపోయింది. అంటే అబ్బాయి వచ్చినప్పుడు అబ్బాయి వచ్చినప్పుడు ఇంకొకరు పెడదాం లెక్క ఈసారి. మరి ఎంత తక్కువ తింటే పోతాం. మరి ఎంత తక్కువ తింటే పోతాం. అన్నయ్య నువ్వు ఎంతకన్నా ఎక్కువ తింటారు అక్క. ఫిక్స్ అయినా అమ్మా. నేను పట్టణం కూడా పట్టదు. టైట్గా ఉంటుంది అక్క. ఎందుకు పట్టదు? కరిబాగు ఇక గ్యారెంటీ కాదు. అవి కూడా నేను కూడా ఎంత ఉంటుంది అనుకున్నాను అక్క. అవి కూడా ఒకటి వచ్చినాయి. ఇప్పుడు వాటిని పెట్టుకొని ఇప్పుడు లెటర్ పెట్టుకొని పెద్ద తీసుకోవచ్చు. డబ్బులు పెడతారు ఇష్టం అంతా పెట్టుకో. నేను ఎంత వచ్చిద్ది అనుకున్నా, బొడదే వచ్చింది. ఇక పెద్దది వచ్చిద్ది అనుకున్నా. అయినా బాగుంది. ఎవరన్నా ఇచ్చింది ఏదైతే బాగుంది. బాగా కానీ ఎందుకు అక్క ఇక్కడ ఎంత పెద్దది చూపించి అక్కడ అంత చిన్నది ఇచ్చాడు? డ్యామేజ్ వచ్చింది. డ్యామేజ్ జాగ్రత్తగా పార్సల్ జాగ్రత్త పెడదాం. రిటర్న్ పెడదాం. పెద్దది పెడదాం. ఓకేనా? డ్యామేజ్ వచ్చిందని ఫీల్ అవుతుంది. నేను రిటర్న్ పెడతా. ఆ సైజు ఓకేనా? పెద్ద సైజు సైజ్ ఓకే అమ్మ. సైజు నచ్చిందిగా మీ ఇద్దరేగా. ఇదే సైజు ఇంకో పీస్ వచ్చింది. డ్యామేజ్ అని పెడితే వాడు మళ్ళీ ఇంకోటి మళ్ళీ పంపించి గిఫ్ట్ వాపస్ తీసుకోనక్క. నీకనే తెప్పించాను. థ్యాంక్స్. ఎక్స్చేంజ్ పెడతాం. మనమేమో రిటర్న్ ఇవ్వము. వాడి పెట్టు అమెజాన్ రేపే. ఇదిగో చూడు. కాఫీ తాగి కాఫీ తాగితే పరిపూర్ణం అయింది మనకి. నీకెందుకు రేపే వచ్చింది అమెజాన్. కాఫీ తీసుకో. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్స్. బర్త్డే అయిపోయి చాలా లేదు. బర్త్డే రోజే గడియో. నాకన్నా వెర్రిదాని మంచిదాని ఫ్రెండ్. ఎందుకక్క గిఫ్ట్ ఇచ్చావుగా. గిఫ్ట్ ఇస్తే ఎర్రోళ్ళ అలా అని కాదు, నిజంగా చాలా థ్యాంక్స్. అక్క పుట్టినరోజు నాకు నీకు విషయం తెలుసా, చిన్న చిన్నయే నాకు ఇష్టం, ఆనందం. అందుకే ఇంక ఈసారి పుట్టినరోజు వచ్చింది అనుకో, కేక్ బదులు ఇవి తీసుకెళ్ళాలి గిఫ్ట్. ఇంట్లో వాడుకుంటారు. నీకు విషయం తెలుసా, నాకు ఇంత డబ్బా కూడా చాలా కానీ అక్క అది కాదురా, నువ్వు నేను ఒక అక్కవని గుర్తించి ఇచ్చావు చూడు. ఎందుకు ఉంటుంది అక్క ప్రేమ. కానీ చూపించావు కదా. బీచ్ లో నేను కూడా కట్ చేయలేదు తెలుసా కేక్. అవునురా, అది కూడా బాగుందిరా. అలా అని కేక్ తేకుండా మాకు కేక్ తెస్తాను. కేక్ కేక్ గిఫ్ట్ ఎక్కడ తగ్గేది లేదు. అయినా ఇది భలే నచ్చింది, బాగుందా చాలా. ఎందుకు అమ్మటే రిటర్న్ పెడతా, రేపే వచ్చింది మనకి. థ్యాంక్స్. రేపే ఇంకోటి పెడదాం. చాలుగా సైజు అన్నాకి నీకు మోయినంగా ఉంటుంది. లీటర్ 1 లీటర్ సరిపోయిద్దిలే అని. ఇంకా చిన్నవి ఉన్నాయి వద్దులే. ½ లీటర్ నువ్వేం చేసుకో. కొంచెం తినాలన్నా ఇప్పుడు అవేమే తినేమైపో సరిపోయింది. డైలీ దాంట్లో పప్పు వండుకోవచ్చు, అన్నం వండుకోవచ్చు. సరే.